హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ హీరో కమల్ హాసన్ పరిచయం చేస్తూ ఎంటి వాసుదేవన్ రచించిన కథల్ని యాంథాలజీ సిరీస్ గా రూపొందించి G5 మనోరథంగల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు ఉంచింది. 9 కథలు ఉన్న ఈ మనోరథంగల్ ఎలా ఉందో తెలుసుకుందాం. 8 మంది దర్శకులు ఈ కథలన్నీ కూడా అందించారు. మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, మమ్ముటి, అపర్ణ, పార్వతి తిరుపతి, బిజు మిన్నన్ వీళ్ళందరూ కూడా ఈ సిరీస్ లో నటించారు. ఇందులో రకరకాల కథలున్నాయి. ఈ 9 కథలు ఏంటంటే నేను మొత్తం చెప్పలేను కానీ, ఇల్లు కోసం ఒక అన్న, ప్రేస్ కోసం ప్రియుడు, ప్రేమొకరితో పెళ్ళొకరితో ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి దంపతులు, ప్రకృతిని టెక్నాలజీ ఏ విధంగా పాడు చేసింది అన్నదాన్ని ఒక కథగా, తను వదిలేసి వచ్చినటువంటి భార్యకి చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా హింసిస్తున్నారు తూటిపోటి మాటలతో అన్నటువంటి ఒక కథ, పల్లె ప్రజల్లో రాను రాను హింస ఎలా పెరిగిపోతున్నది అన్నది కూడా ఒక కథ. అన్ని మానవ సంబంధాలకి సంబంధించినటువంటి కథలే ఈ మనోరథంగల్ కథలు. అందరూ అద్భుతమైన యాక్టర్స్ నటించడం వల్ల ఎవరికి కూడా మనం వంక పెట్టలేమో. చాలా అద్భుతంగా నటించారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్, మమ్ముట్టి, అలాగే కమల్ హాసన్, అలాగే మధుబాల వీళ్ళందరూ కూడా వారి యొక్క పాత్రలకి న్యాయం చేశారు అనే దాంట్లో ఎంత సందేహము లేదు. అలాగే పార్వతి తిరువత్తూర్ కూడా తన నటనతో అందరినీ కట్టి పడేస్తుంది అనే దాంట్లో ఎంత సందేహము లేదు. ఇంద్రజిత్ అలాగే అపర్ణ మధ్య సంఘటనలు అయితే చాలా బాగా నటించారని చెప్పుకోవాలి. వాళ్ళ కథ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే అద్భుతమైన ఫోటోగ్రఫీ. అద్భుతమైన ఫోటోగ్రాఫర్స్ వచ్చేదే మలయాళం సినిమా నుంచి. అలాగే కమల్ హాసన్ ప్రతి ఒక్క పాత్రల్ని పరిచయం చేస్తూ చక్కగా ముగిస్తా ఉంటాడు. అయితే ఈ ముగించేది ఏ విధంగా ఉంటుంది అంటే మన విజ్ఞతకే వదిలేసినట్టుగా ఉండడం వల్ల ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనమే ఊహించుకోవాలి అన్నట్టుగా దర్శకుడు అయితే వదిలేశారు. ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే ఫోటోగ్రఫీ అనే చెప్పుకోవాలి. కుటుంబం అంతా కలిసి ఈ వెబ్ సిరీస్ ని చూడొచ్చు. అలాగే వల్గారిటీ అయితే ఎక్కడ కూడా మనకి కనిపించదు. అడల్ట్ కంటెంట్ విధంగా మనం చూస్తే తప్ప ఈ సిరీస్ అయితే మనకి అర్థం కాదు. కొన్ని ఎపిసోడ్లు అయితే చాలా స్పీడ్ గా సాగుతాయి, కొన్ని ఎపిసోడ్లు అయితే చాలా స్లోగా సాగుతుంటాయి. అయినా సరే అద్భుతమైన యాక్టర్స్ ఉన్నప్పుడు ఇటువంటి వెబ్ సిరీస్ ఒక్కసారైనా మనం చూడగలుగుతాం, చూడవచ్చు కూడా. సిరీస్ తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ చాలా లో క్వాలిటీలో చేశారనే చెప్పుకోవాలి. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.